హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఇక్కడ అక్క నేను వదిన ముగ్గురం కలిసి కోరుకొండ కొండ ఎక్కుదామని స్టార్ట్ అయ్యాం అనమాట. ఆల్మోస్ట్ 2013లోనో 14లోనే ఎక్కాను. అది కోరుకొండ తీర్థం అప్పుడు ఎక్కాను అనమాట. మళ్ళీ ఇదే ఎక్కడం చాలా ఇయర్స్ తర్వాత ఎక్కుతున్నాము. కాకపోతే ఏంటంటే ఎండలో ఎక్కడంలో చాలా టైర్డ్గా అనిపించింది. బట్ డైలీ పంతులు ఎలా ఎక్కుతున్నారు కానీ చాలా గ్రేట్ కదా. వాళ్ళు మళ్ళీ ప్రసాదాలు ఇవన్నీ పట్టుకొని ఎక్కుతారు. ఆన్ ది వేలో అమ్మవారి టెంపుల్ ఉంటే అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని అప్పుడు కోరుకొండ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం అనమాట. వాటర్ బాటిల్ నార్మల్ ఉన్నీరా ఆ టైంకి ఎలా నార్మల్ అయిపోతాయి అవి. ఇంకా 180 మేము గుడికి వెళ్ళే దారిలో మా తమ్ముడు జిమ్ నుంచి వస్తున్నాడు. అడిగా తమ్ముడు ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాము. వద్దా అడిగిపోతున్నాం చెప్పు. అయ్యో నవ్వుతుంది. ఎక్కడ పోతున్నామే? కోరుకున్న గుడి. ఈ ప్లేస్ వచ్చేసరికి కింద అనమాట. కింద గుడి ప్రాంగణం ఇదంతా. ఇక్కడ కూడా టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. మెయిన్ దేవుడు అయితే పైన ఉంటారు లక్ష్మీనరసింహస్వామి. సో అక్కడే వెలిసి Actually, I have little side allergy. That is the reason I'm using these shades. But please crop this. No, I don't want it. రాగా పెట్టాలి మనం ఏం మాట్లాడుకున్నా. ఆడు చెప్తున్నాడే నువ్వు యూట్యూబ్లోకి ఎలా వచ్చావు, యూట్యూబ్లో ఎలా వచ్చావు అని అడుగుతున్నాడు నన్ను. సో కొండ ఎక్కుదాం అనుకుంటున్నాము. స్టెప్స్ ఇక్కడే ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఫేసెస్ ఇలా ఉన్నాయి. ఎదురక్క ఎక్కిన తర్వాత చూపిస్తాను మనకి. Before and after you can see it. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇటు ఎక్కుదామా ఇటు ఎక్కుదా అది పద. అదే బాగున్నాయి స్టెప్స్. స్టార్ట్ చేసాం. steps we are going to climb now. Yes. Okay. పైన దేవుడి దగ్గర దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. It's the journey begins. పట్టుకున్నా అందాగా బ్యూటీ. ఇవి ఎన్నో ఇయర్స్ నుంచి ఇలాగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు కోరుకుండ వాసులు. తెలీదా మీకు? మంచి ఎండ నుంచి ఉన్నాయా. 1000 years నుంచి ఈ స్టెప్స్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎవరికి? పవన్ కళ్యాణ్ కా? 10 మందికి ఉపయోగపడాలి. ఎన్ని తరాలు ఉపయోగపడాలి. ఒక తరంతో అయిపోకూడదు. అంతే. మరి రామారావు అయిపోయింది మేడం గారు. అంతే అలా ఉండాలి. అలా స్టెప్స్ ఎక్కుతుంటే ఒక ఆంటీ కొంతసేపు అలా కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. ఒక 2 minutes మాట్లాడారు. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. This is just halfway and we became like this. More 70% we need to go. You can see almost half ఎక్కేసాము. వదిన అక్కడ ఆగిపోయింది. అక్క పైకి ఎక్కేసింది. నేను కూడా మధ్యలో కొంచెం డ్రాప్ అయ్యి బ్రేక్ తీసుకున్నా. ఎండ ఎక్కువ ఉండడంలో దమ్ అనిపించింది చాలా మటుకు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు. అమ్మో మిడిల్లో ఉన్నా. అదిగో ఆశ అమ్మయ్య కొండ ఎక్కాము. ఆల్మోస్ట్ ఇంకొంచెమే ఉంది. అదిగో పైన చూస్తే కనిపిస్తుంది అది టెంపుల్. ఆల్మోస్ట్ వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ నౌ. ఫేస్ మొత్తం స్వెట్ అయిపోయి హ్యాండ్స్ కూడా ఫుల్గా. అబ్బా అది ఎక్కేస్తుంది పద. వచ్చేసినాం. సో ఇది టెంపుల్ అనుకున్నాము. ఇంకొక టర్న్ తిరిగితే అది టెంపుల్ అనమాట. పైకి వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం. అదే కదా. See how we became after 20 minutes of journey. 20 minutes అయిందా?
అవును 20 minutes బాగానే ఎక్కేసామే. 20 minutes you can climb in 10 minutes actually, but based on your stamina and capacity, I took some more time. ఏడ్చాలి అంత లేదులే కానీ అది కూడా స్టాపింగ్స్ ఇచ్చుకొని షో తప్పుతుంది. No, I can do in one go, you know, right? ఏమో మరి ఎక్కడ అయిపోయిందో, ఇంకా రాలే అసలు కనిపించట్లే కూడా. టెంపుల్లో మేము ఎక్కేసరికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మా మొహాలు అప్పుడే వాడిపోయాయి. పంతులు గారు ఇప్పుడే వచ్చిండ్రు, అంతే వచ్చి 20 minutes అయింది. నాకు తెలిసి లోపల క్లీన్ చేస్తున్నారు అనుకుంటా పంతులు. ఏంటా మేమైనా చేస్తున్నాయండి అక్కడ, వాళ్ళందరూ అలా చూస్తున్నారు వింతగా. We are so blessed to see this. దేనికి? See this monkey. I never seen that. No. పంతులు గారు ఇంకా పూజ చేస్తున్నారు కాబట్టి లోపు మేము చిన్న వీడియో మేము సుమారుగా 8:30కి స్టార్ట్ No, అవుతాం 9:30కి. బట్ అలా కొన్ని Delays వల్ల సిచ్యువేషన్స్ వల్ల మా చెల్లి యాక్చువల్ మేకప్ వల్ల చెప్పవచ్చు మనం మేము 9:30కి ఇంట్లో నుంచి బయలుదేరాము. 9:30కి ఇంట్లో నుంచి బయలుదేరలేదు. 9:20కి ఎక్కడ 9:30కి స్టార్ట్ అయ్యాము. మా పొద్దున ఉన్నారు కదా, కొంచెం అలవాటు చేస్తున్నారు ఇక్కడ. ఈవిడ పేరు రమాదేవి, తిను కూడా వచ్చారు మాతో. తనకి స్టెప్స్ 9:30కి స్టెప్స్ స్టార్ట్ అయ్యాము. 9:30కి స్టార్ట్ అయ్యాము. 9:50 కల్లా పైకి వచ్చేసినాము. బట్ అప్పటి నుంచి 10:20 వరకు ఖాళీగానే వేసాం. ఇంకా క్లీనింగ్ చేస్తున్నాం. వెళ్దాం అనుకుంటున్నాము. స్టే ట్యూన్. ఇంకొన్ని విషయాలు తెలుసుకొని చెప్తాం. ఈ గుడి ఉన్న ప్రత్యేకతలతో మీ ముందుకు వస్తాం. దర్శనానికి స్టార్ట్ అయ్యాము. లోపల దర్శనానికి వెళ్తున్నాం. అదిరిపోలే. సిప్ ఆఫ్ వాటర్. గుళ్ళో వర్క్ చేసే ఒక ఆయన వీడియో తీయొద్దని చెప్పారు లోపల. సో అందుకని చెప్పి ఇంకా లోపల అయితే వీడియో తీయలేదు. సూపర్ ఉందిరా వ్యూ. పైనుంచి చూస్తే కొండ పైనుంచి కింద వ్యూ అదిరిపోయింది. బ్యూటీస్. ప్రసాదం ఏం పెట్టలే. కావాలా నీకు? ఉండు, టెంపుల్ తీద్దాం. ఏది వదినా? గోయింగ్ డౌన్ నౌ. స్టార్టింగ్ అట్ 5 to 11కి స్టార్ట్ అవుతున్నాం. దిగడం అయితే ఫాస్ట్గానే దిగిపోతాం కాబట్టి. ఏమే ఆశ, దిగటం ఫాస్ట్గానే దిగుతాంగా. కరెక్ట్గా 5 to 11 అయింది. No, it's already 11. 5 to 11 అయింది. 11ఆ? సర్లే. Within 10 నిమిషాల్లో మేము కిందకి దిగాలని టార్గెట్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాము. వెళ్తామా? చూద్దాం. 10 minutes కరెక్ట్ 11 అయింది కాబట్టి 11:10 కల్లా కిందకి వెళ్తామంటావు, రైట్? ఓకే, ఇల్లు కడదాం. మా చెల్లి ఇల్లు కట్టుకుంటుంది.
తొందరలో వాళ్ళు కూడా ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తారనేది మా అందరిది విషెస్. అండ్ 4 స్టోరీస్ చాలు. 4 స్టోరీస్ చాలండి దానికి. మీరు కూడా చేస్తుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. మరి ఆయన 11 అన్నాడు కదా. బోర్డు చదవమన్నాను ఎందుకే. తెలుగు రాదు కదా పాపకి. మా వదిన కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆవేశం ఎక్కువైపోయింది మధ్యన. కట్టేసింది వదిన. ఓడి అమ్మ చాలా స్టోరీస్ వేస్తుందిరా. 1 2 3 4 5. ఓ ఆ పక్కనే వేస్తున్నావు వదిన. ఎన్ని స్టోరీస్ వేస్తావు? అడగండి అమ్మ కింద పడిపోయింది బాబు. మా అక్క కూడా కడుతుంది. నిన్న ఇల్లు కడుతున్నాను. మా మమ్మీ వాళ్ళకి వెళ్ళి the base was not good. But again I made it. నాకు తెలిసి అందరూ తిరుపతిలో ఇది చేసే ఉంటారు. ఇలా స్టోన్స్తో ఇల్లు కడితే మనకి తొందరలో ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుందని ఒక నమ్మకం. సో అలానే ఇక్కడ కోరుకొండలో కూడా ఉంటే కడుతున్నాను అనమాట. తిరుపతిలో చాలాసార్లు పెట్టాను. సో ఇక్కడ కూడా పెడుతున్నాము అక్క నేను వదిన. సో అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. చిన్న చిన్నగా క్యూట్గా స్వీట్ మెమరీస్ అనమాట. ఐ హోప్ ఇవన్నీ నిజమవ్వాలని, తొందరగా నిజమవ్వాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్. మీరు కూడా ఇవి ఎప్పుడైనా ట్రై చేసి అవి మీకు నెరవేరుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అంటే మీకు అవి ఆ కోరికలు ఫలించాయా లేదా అనేది. లైక్ ఈ కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. లైక్ తిరుపతిలో ఉంటుంది, చాలా ప్లేసెస్లో చూశాను. సో మీకు ఎక్కడ పెట్టారు అంటే లైక్ తిరుపతిలో పెట్టుంటే మీకు అది ఫలించిందా లేదా అనేది ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. కోరుకొండ దగ్గరలో ఉన్న వాళ్ళు చూస్తే ఈ వీడియో. Decided last night, not last day, 2 days back. We started planning this trip, and somehow it got successful today. So we are really grateful and happy and delighted. Yeah. love kare అక్కడ గొంట్లో ఉన్నారు ఇలాగే గొంటు కొత్తగా పొగిడి స్కిల్స్ చాలా. ఫ్లవర్స్ మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఇదిగో ఇవి తీసి మేము నెయిల్స్ కింద పెట్టుకునే వాళ్ళం అనమాట. చూడు ఇవి ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ అయితే లేవు కానీ ఇవైతే మేము నెయిల్స్ కింద ఇట్లా పెట్టుకునే వాళ్ళం. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు కూడా చేసింటే చెప్పండి. స్వామివారు పడుకున్నారు. నాగదేవత అంటావా? కాదు, పద్మనాభస్వామి అనుకుంటా. అన్నదానానికి వచ్చాం. దేవుడి దగ్గర పెడుతున్నారు. అన్నదానంలో మంచిగా ఫుల్గా టమ్మీ ఫుల్గా బాగున్నాయి. ఫుడ్ కూడా బాగుంది. ప్రసాదం కాబట్టి లాగించేసి ఇంటికి బయలుదేరుతున్నాం. కాళ్ళు కింద మాడిపోతున్నాయి. అబ్బాబ్బా. ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైము పైన పిన్ని వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అది తడపడానికని పైకి వెళ్తున్నాను అంది. సో అందరం కలిసి వెళ్దాం కదా అని అందరం వెళ్ళాం. పిల్లలు ఇంకా తడపడం కాదు కానీ వాళ్ళు ఫుల్ వాటర్తో ఎంజాయ్ చేసి సూపర్. ఏదో ఒకటి వాళ్ళ టైం పాస్ అయిపోయింది. ఆ ఫోన్లు చూడడం కన్నా ఇదే బెస్ట్ కదా. అది అదిగో ఇలా చాలా సేపే వీళ్ళు ఇలా వాటర్తో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. తర్వాత మళ్ళీ మోటార్ ఆన్ చేసి ఇంకా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేస్తుంది పిన్ని. ఆ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టబ్లో ఉన్న వాటర్తో మళ్ళీ ఆడుకున్నారు. సో అగైన్ మళ్ళీ నేను కూడా క్లీన్ చేశాను. సో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి స్నానాలు చేసి అప్పుడు డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నారు. వాళ్ళు ఆడుతుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు టుగెదర్గా అని చెప్పేసి. సో హ్యాపీ టు సీ దెమ్.
ఇంకా వేస్ట్ వాటర్ వద్దు ప్లీజ్. చక్కగా ఈవినింగ్ పైన ఇలా మంచిగా వాటర్తో ఆడుకున్న తర్వాత యాజ్ యూజువల్ ముందు చెప్పినట్టు కిందకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మమ్మీ చక్కగా వేడిగా ఆడిచ్చేసింది. అంటే పాల తాలికలు మేము ఆడిదా అంటాం దాన్ని. సో చాలా టేస్టీగా వచ్చింది. ఈవినింగ్ మంచిగా ఆడిదని ఎంజాయ్ చేసి సో ఆ డే అయితే మార్నింగ్ చాలా వాల్యుబుల్గా లైక్ టెంపుల్స్కి వెళ్ళాము, మధ్యాహ్నం మంచి ఫన్ చేసుకున్నాము. తర్వాత ఈవినింగ్ పిల్లలంతా పైన వాటర్తో ఫుల్గా ఆడారు కదా. దాని తర్వాత ఈవినింగ్ కొంచెం ఇట్లా ఆడిచ్చేసుకొని తినేసి దాని తర్వాత లైట్గా ఫుడ్ తిన్నాము. ఇంకా క్లిప్స్ అయితే లేవు, మిస్ అయినాయి. సో ఆ డేని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా గడిపిందనమాట. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ బికాజ్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్.